తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఫలితాలు విద్యార్థులకు మాత్రము మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి, కానీ ఈక్వల్గా ఉన్నాయి. నష్టాలు లాభాలు ఈక్వల్గా 10 రూపాయలు లాభం వస్తే 10 రూపాయలు నష్టం వచ్చేటట్టుగా కనబడుతోంది ఈ ఒక్క రోజే. కాబట్టి మీరు ఏ పని చేద్దామన్నా బ్యాలెన్స్డ్గా చేసుకోండి. మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి తొందరపడి గబుక్కన ఏది నిర్ణయాలు ఈ రోజైతే తీసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, గురుగ్రహానికి సంబంధించి నవగ్రహ ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ ఏదైనా దానం ఇచ్చినట్టయితే కనుక కొంత ఈ మిశ్రమం నుంచి ఉత్తమంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా విశేషంగా ఈరోజు ఉండబోతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి, ధనము ఆదాయ మార్గాలు పెరగడము, మీ ఉద్యోగస్తులకు ప్యాకేజీ పెరగడము, వ్యాపారస్తులకు లాభం రావడము, రాజకీయ నాయకులకు పదవులు రావడము, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు అత్యంత గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు. కాబట్టి మీరు ధైర్యంగా ఏ నిర్ణయం తీసుకున్నా, లేదా ఏ పెట్టుబడులు పెట్టుకున్నా, ఏ శుభకార్యాలు చేసినా, ఏది చేసినా మీకు కలిసి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. అయితే కుటుంబంలో కూడా ఒక శుభ సందేశం మీకు రాబోతోంది. ఒక మంచి వార్త మీరు వినబోతున్నారనమాట. ఏవైనా కొనుక్కోవాలి అని అనుకున్నా కానీ ఈరోజు కొనేసుకునే ప్రయత్నం చేసుకోండి. భూమి కానీ, వస్తువు కానీ, వాహనం కానీ, ఇల్లు కానీ, ఏదైనా సరే పెద్దవి ఏది కొనుక్కోవాలన్నా ఈరోజు మంచి కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఉపయోగించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు నవగ్రహ ఆలయంలో స్వామివారికి గ్రాటిట్యూడ్గా మీరు నల్ల తెలలు అంటే నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి మానసిక ప్రశాంతతతో పాటు స్నేహితుల యొక్క తోడ్పాటుతో మీరు గతంలో ఏ విషయానికైతే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ అనారోగ్యంగాను, మానసికంగాను, శారీరకంగాను ఇబ్బంది పడుతున్న, గత 7 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఈరోజు ఊరట కలిగే అవకాశం ఉంటుంది. మీరు మాత్రమే ముందడుగు వెయ్యాలి. వేసినట్టయితేనే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దానిలోనే నలిగిపోతాను, దానిలోనే ఉంటాను అని అలాగే మొహమాటంగా ఉంటే కనుక ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. మీ ఆరోగ్య నష్టము ఇబ్బందిగాను, ధన నష్టము కూడా ఇబ్బందిగాను ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో ఈ రాశిలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా మీరు నవగ్రహ ఆలయంలో స్వామివారికి నల్ల నువ్వులతో అభిషేకం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి కొత్త పనులు స్టార్ట్ చేయడానికి కానీ, కొత్తగా ఏదైనా చేయడానికి కానీ, ఇలాగా కొత్తగా చేయడానికి ఈరోజు అత్యంత అనువైన సమయము. వ్యాపారంలోకి రావడానికి కానీ, ఉద్యోగంలోకి వెళ్ళడానికి కానీ, రాజకీయంలో ప్రవేశించడానికి కానీ, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొత్త దానికి ఈరోజు అత్యంత శుభప్రదము. కుటుంబంలో శుభ వాతావరణం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు కూడా ఈరోజు తీసేసుకుంటారు. అయితే పరిహారంగా ఈరోజు మీరు గురుగ్రహ సంబంధిత ఆలయాలు సందర్శించడం కానీ, లేదా స్వామివారికి పూజ చేసుకోవడం కానీ చేసుకుంటూ తులసి అమ్మవారి దగ్గర దీపం పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, గ్రహరీత్యా ఫలితాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.